హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవేంటివో మీకు తెలుసా ఫ్రెండ్స్? మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే వీటిని దోసరుగులు అంటాము. ఇవి ఎలా వస్తాయంటే దోసకాయలు కోసి ఎండబెట్టేస్తాము. ఎండబెట్టేసి ఇలా మంచిగా ఎండిన తర్వాత వీటిని కూడా స్టోరేజ్ చేస్తాం ఫ్రెండ్స్. స్టోరేజ్ చేసిన తర్వాత మంచిగా ఇక వర్షాకాలంలో మమ్మీ వాళ్ళకి ఏం పనులు ఎక్కువ ఉంటాయి కదా, అలాంటప్పుడు మంచిగా తీసి ఇంకా వాటిని తీసి వీటిని వండుకుంటారు ఫ్రెండ్స్. దోసరుగులు అంటారు, కానీ హెల్త్కి దోసరుగులు తింటే చాలా మంచిదంట. ఆపరేషన్ అయిన వాళ్ళు తింటే ఇంకా మంచిదని అంటారు మా మమ్మీ వాళ్ళు అయితే. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ వీటిని అయితే దోసరుగులు అంటారు ఫ్రెండ్స్. మా సైడ్ అయితే దోసరుగులు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇట్లుంటాయి. మా మమ్మీ చేసుకుంది ఫ్రెండ్స్, సమ్మర్ కదా, ఇంకా దోసకాయలు కోసి ఎండబెట్టేసి ఇలా చేసుకుంది. అలాగా వీటిని దోసరుగులు అంటారు. ఓకేనా? నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా లైక్లు సబ్స్క్రైబ్లు చాలా తగ్గినాయి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే కానీ నేను ముందుకు వెళ్ళేది ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.